ముంబైలోని వాఖండే స్టేడియంలో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగులు వరద పారింది. అత్యంతరం ఉత్కంఠగా భరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ సమీరంలో ఇంగ్లాండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాకట్ బేతెల్ 105 విరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ ఆఖరి ఓవర్లో రన్అట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరాయి. రెండు 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెన్లో ఫిల్ స్టాల్ 5, కెప్టెన్ బట్లర్ 25, హ్యారీ బ్రూక్ 7 త్వరగానే పెలివియాన్ చేరారు. ఈ దశలో జాకట్ బేతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ 35 చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా శివామ్ దూబే బౌలింగ్కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతిలే రన్అట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జెఫ్రో ఆర్చర్ చివర్లో వరుసగా 3 సిక్సర్లు బాదినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తం మీద ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బుమ్రా, హర్షదీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓసెన్, సంజు శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 39, శివామ్ దూబే 43 దూకుడుగా ఆడగా చివర్లో తిలక్ వర్మ 7 బంతులు 21, హార్దిక్ పాండ్యా 27 మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా జోక్స్, రషీద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్గా నిలవడం తెలిసిందే. ఇక టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్తో ఆమెతూమి తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్లో జరగనుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్ ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ విజయం. మొదట
ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగులు వరద పారింది. అత్యంతరం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ సమరంలో ఇంగ్లాండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాకట్ బేతెల్ 105 విరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ ఆఖరి ఓవర్లలో రన్అట్ రూపంలో వెనుతిరగడంలో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. రెండు 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెన్లో ఫిల్ స్టాల్ 5, కెప్టెన్ బ్లటర్ 25, హ్యారీ బ్రూకే 7 త్వరగానే పెలివియాం చేరారు. ఈ దశలో జాకబ్ బేతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ 35 చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా శివామ్ దూబే బౌలింగ్కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెలే రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా 3 సిక్సర్లు బాదినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది. మెత్ మీద ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బుమ్రా, హర్షదీప్, అక్షర్, వరుణ్ లతలో వికెట్ పడగొట్టారు.